సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్లాస్లో మనం ఒక టైప్ అంటే ఎంసీక్యూస్ చూద్దాం. దేంట్లో టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంగ్లీష్ మెథడాలజీలో మనకి ఇది ఒక సిలబస్లో ఉంది ఫ్రెండ్స్. సో దాంట్లో మనకి ఇంపార్టెంట్ అంటే టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్. నా ఇప్పుడు చూడండి, ఇవాల్యుయేషన్ కండక్టెడ్ బిఫోర్ స్టార్టింగ్ టీచింగ్. ఓకే, అంటే టీచింగ్ కన్నా బిఫోర్ మనకి టెస్ట్ పెడితే అది ఏది అనేసి సింపుల్గా చెప్పాలంటే, ఓకే, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇవాల్యుయేషన్ అంటే మీ టెస్ట్ కండక్టెడ్ బిఫోర్ స్టార్టింగ్ టీచింగ్ కన్నా బిఫోర్ స్టార్ట్ చేసింది కన్నా బిఫోర్ మనకి ఒక ఇవాల్యుయేషన్ పెట్టినారు టు నో ప్రీవియస్ నాలెడ్జ్. అంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఈ పర్టికులర్ స్టూడెంట్కి అది తెలుసుకునే కోసం మనం ఒక ఎగ్జామ్ లాగా టెస్ట్ లాగా పెడతాం. దాన్ని ఏమంటాము? ఫార్మేటివ్ అసెస్మెంటా, డయాగ్నోస్టికా, సమ్మేటివా, కంటిన్యూసా? ఓకే, సో డయాగ్నోస్టిక్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బిఫోర్ మనం ఏదైనా టెస్ట్ పెడితే అది డయాగ్నోస్టిక్ అని గుర్తుపెట్టుకోండి, అంతే సింపుల్గా. దెన్ ఇవాల్యుయేషన్ డన్ దట్ ఈస్ డన్ డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాసెస్. ఓకే, నా ఇప్పుడు ఇవాల్యుయేషన్ అంటే టెస్ట్. సో చెప్తున్నాను నేను. ఓకే, అంటే ఇవాల్యుయేషన్ అంటే ఆన్ గోయింగ్ టెస్ట్, మధ్యలో టెస్ట్ జరిగితే, ఆన్ గోయింగ్ మధ్యలో టీచింగ్ మధ్యలో టెస్ట్ జరిగితే దాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆన్ గోయింగ్ అంటే మధ్యలో జరుగుతూ ఉంది, ఇంకా సిలబస్ జరుగుతూ ఉంది, దాని మధ్యలో మనం కొన్ని లెసన్స్ మీద మనం కండక్ట్ చేసే ఎగ్జామ్, దాన్ని ఏమంటాం? ఫార్మేటివ్ అసెస్మెంట్. ఓకే, దెన్ థర్డ్ వన్ ఇవాల్యుయేషన్ డన్ అట్ ద ఎండ్ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓకే, అది వచ్చేసి మీకు సమ్మటివ్, ఇది వచ్చేసి మధ్యలో ఫార్మేటివ్. ఓకే, బిఫోర్ వచ్చేసి డయాగ్నోస్టిక్. ఓకే, ఎండ్ వచ్చేసి సమ్మేటివ్. సో ఎండ్ కదా, సో సమ్మేటివ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫైన్. నా విచ్ ఇవాల్యుయేషన్ హెల్ప్స్ ద టీచర్ టు ఐడెంటిఫై లెర్నింగ్ డిఫికల్టీస్? ఓకే, గుడ్, మంచి క్వశ్చన్ ఇది. సో ఏ టెస్ట్ వల్ల టీచర్స్కి లెర్నింగ్లో డిఫికల్టీస్ బయటపడుతుంది? ఓకే, సో ఏ టెస్ట్ వల్ల అది బయటపడుతుంది అనేసి, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో అంటే ప్లేస్మెంటా, లేదు సమ్మేటివా, టర్మినలా? టర్మినల్ అంటే మిడ్ టర్మ్ అట్లా మధ్యలోనే. ఓకే, సో డయాగ్నోస్టిక్ కదా ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగానే మనకి తెలిసిపోతుంది. ఓకే, సో అంటే నాలెడ్జ్ బయటపడుతుంది, ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. యూ కెన్ ఐడెంటిఫై లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అండ్ ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్ రాంగ్ చేస్తున్నాడు అంటే సో ఈ పర్టికులర్ స్టూడెంట్కి ఎక్కడ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాడు, అది మనకి డయాగ్నోస్టిక్ టైప్ ఆఫ్ టెస్ట్ మనకి బయటపడుతుంది. ఫైన్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ చూద్దాం. సో స్లిప్ టెస్ట్, క్లాస్ టెస్ట్, అబ్జర్వేషన్ అండ్ అసైన్మెంట్. ఓకే, కమాండర్, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ ఇది కూడా. నా ఏదనేసి, సో స్లిప్ టెస్ట్, క్లాస్ టెస్ట్, అబ్జర్వేషన్ అండ్ అసైన్మెంట్ ఏ దాంట్లో వస్తుంది? టర్మినల్లా, ఎక్స్టర్నల్లా, సమ్మేటివా, ఫార్మేటివా? చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, అంటే థింక్ చేసి మీరు కూడా కావాలంటే వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫ్రెండ్స్ ఇది కూడా. ఓకే, సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆన్ గోయింగ్ చూడండి. స్లిప్ టెస్ట్ ఎండ్లో పెడదామా? స్లిప్ టెస్ట్, క్లాస్ టెస్ట్ ఆల్మోస్ట్ సేమ్ అనుకోండి. ఓకే, అబ్జర్వేషన్, ఓకే, అసైన్మెంట్ అంటే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం, దేంట్లో ఇస్తాం? అది ఫార్మేటివ్ దాంట్లోనే ఇస్తాం. ఓకే, సో ఫార్మేటివే. చూడండి, స్లిప్ టెస్ట్ మధ్యలోనే కదా, ఏదైనా టాపిక్ లెసన్ అయిపోయిన తర్వాత, సో దాంట్లో ఒక టుమారో 3 క్వశ్చన్స్ మీద మీకు స్లిప్ టెస్ట్ ఉంటుంది. సో అంటే ఆన్ గోయింగే కదా, మధ్యలో జరుగుతూ ఉంది కదా. ఓకే, సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇస్ ద ఆన్సర్. దెన్ పబ్లిక్ ఎగ్జామ్. ఓకే, అంటే ఫైనల్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్. సో అది ఏ కేటగిరీలో వస్తుంది? ఆబ్వియస్లీ ఎండ్ కదా, సో మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ విచ్ ప్లేసెస్ స్టూడెంట్స్ ఇంటూ అప్రోప్రియేట్ లెవెల్ ఆర్ గ్రూప్, అంటే సర్టన్ గ్రూప్లో. ఓకే, సర్టన్ గ్రూప్లో ప్లేస్ చేస్తుంది ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఎవాల్యుయేషన్ వల్ల, టెస్ట్ వల్ల పిల్లని వేరే గ్రూప్లో మనం ఫామ్ చేసాం. సో ఫార్మేటివ్, సమ్మేటివ్ అంటే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇన్ఫార్మల్ కాదు, అక్కడ మోస్ట్లీ మనకి ఎగ్జామ్ జరుగుతుంది. సో ప్లేస్మెంట్ ఒక అప్రోప్రియేట్, ఒక పర్టికులర్ గ్రూప్లో ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ అ ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్. ఓకే, వెన్ ఎవర్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఆన్సర్స్ తెలియదు అనుకోండి ఫ్రెండ్స్, సో మీకు ఆప్షన్లో మీకు తెలియనిది ఆప్షన్ ఏది అది తెలుసుకోండి. ఫార్మేటివ్ అండ్ అసెస్మెంట్ మనకు తెలుసు, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ వచ్చేసి మనకి తెలుసు. ఫార్మేటివ్ అంటే మధ్యలో, సమ్మేటివ్ అంటే ఎండ్, కానీ ఇది ఏమి ప్లేస్మెంట్ గురించి చెప్తున్నారు. ఓకే, సో ఇన్ఫార్మల్ ఎవాల్యుయేషన్ ఏం, ఇంకా ఆన్సర్ ఏం మిగిలింది? ఆప్షన్ ఇదే. సో దిస్ ఇస్ ద వన్. ఓకే, ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అట్లా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫైన్. CCE, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CCE? ఓకే, కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్షన్ ఇవాల్యుయేషన్, దిస్ ఇస్ ద వన్. ఓకే, ఎయిత్ వన్ ఏమి ఆన్సర్ వచ్చేసి కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. దెన్ నైన్త్ వన్, సో విచ్ ఇవాల్యుయేషన్ గివ్స్ ఫీడ్బ్యాక్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇమీడియట్లీ? వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ చాలా ఇంపార్టెంట్ ఇది.
ఎస్ ఆబ్వియస్లీ ఏది సమ్మేటివ్, ఫార్మేటివ్, టర్మినల్, ఎక్స్టర్నల్? ఆన్సర్ ఇస్ ఫార్మేటివా, సమ్మేటివా, ఫార్మేటివా? ఫ్రెండ్స్ ఫార్మేటివ్. ఎందుకంటే మధ్య మధ్యలో మనం పెడతా ఉంటాం చూడండి, మధ్య మధ్యలో ఆన్ గోయింగ్ కదా, సో దానికి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. చూడు ఇంత నీకు ఇన్ని మార్క్స్ వచ్చినా నెక్స్ట్ దాంట్లో బాగా ఇంప్రూవ్ చేసుకో, లేకుంటే నీకు ఈ టెస్ట్లో సరి మార్క్స్ రాలేదు నెక్స్ట్ టెస్ట్లో బాగా ఇంప్రూవ్ చేసుకొనేసి. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ షుడ్ బి బి, ఫార్మేటివ్. ఓకే, 10th వన్ చూడండి. ఇవాల్యుయేషన్ మెయిన్లీ కన్సర్న్ విత్ గ్రేడింగ్ అండ్ సర్టిఫికేషన్. గ్రేడింగ్ అండ్ సర్టిఫికేషన్ మనకి ఈ ఇవాల్యుయేషన్ బేస్ మీద ఉంటుంది. సో ఏది అట్ ద ఎండే కదా, ఎండ్ అయిపోయిన తర్వాతనే మనకి గ్రేడింగ్, ఓకే, అటు సర్టిఫికేషన్ మనకి ఇస్తారు. సో సర్టిఫికేట్ 10th ఎగ్జామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఇంతకుముందు ఉండేది. ఓకే, సో అండ్ సర్టిఫికేట్ వస్తుంది లాస్ట్లో, సమ్మేటివ్. సో 10th సమ్మేటివ్ ఇస్ ద ఆన్సర్. Okay, remedial teaching is based on, no, what is meant by remedial teaching? So this is based on what? Summative placement external kaakunda diagnostic. Okay, so diagnostic, okay, that is the answer. Remedial teaching ante diagnostic anesi evaluation ni gurtu pettukondi friends. And yes, unit test important friends, చాలా important. Okay, so unit test చాలా మందికి ఓల్డ్ టీచర్స్కి తెలుసు. ఇంతకుముందు మనకి ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్ మనకి ఉంటాయి కదా, ఇంతకుముందు ఉండింటివి కదా ఫ్రెండ్స్. సో దాన్ని రీప్లేస్ చేసి ఫార్మేటివ్ వచ్చేసింది, సమ్మేటివ్ కాదు. సో ఆన్సర్ ఇస్ బి, ఫార్మేటివ్ అసెస్మెంట్. ఓకే, దెన్ హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ ఎగ్జామినేషన్. ఓకే, వెరీ గుడ్. ఓకే, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ ఎగ్జామినేషన్ ఇవి ఏవి అనేసి ఇది వచ్చేసి మనకి సమ్మేటివ్ ఎగ్జామ్స్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అది ఆల్మోస్ట్ మనకి తెలుసు కదా ఫ్రెండ్స్. 14th చూద్దాం. ఇవాల్యుయేషన్ త్రూ టీచర్ అబ్జర్వేషన్, ఓరల్ క్వశ్చన్, రీడింగ్ అలౌడ్. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇవాల్యుయేషన్ త్రూ అబ్జర్వేషన్ అంట. ఓకే, జస్ట్ అబ్జర్వేషన్ చూసి ఓకే ఇతను బాగా చదువుతున్నాడు, ఓకే, సో ఇతనికి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంది, ఓకే, ఇతనికి అంటే ఐడెంటిఫై చేస్తున్నాం, జస్ట్ చూస్తున్నాం అంటే ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ మధ్య మధ్యలో ఓరల్ క్వశ్చనింగ్స్ అండ్ రీడింగ్ అలౌడ్ గట్టిగా చదవడం. సో దీనికి ఏదనేసి సమ్మేటివ్ అయితే కాదు కదండి ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ మనకి తెలిసిండే ఏవి సమ్మేటివ్ ఉండదు. టర్మినల్ ఎగ్జామ్ అంటే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి, అట్లా నార్మల్ కొన్ని సిటీస్లో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో అది కూడా కాదు. టర్మినల్ అంటే ఆల్మోస్ట్ మనకి సెమిస్టర్స్ లాగా. నా ఎక్స్టర్నల్ అంటే బయట, కానీ మనం క్లాస్లో ఇంటర్నల్ ఉన్నాం మనం ఇక్కడ. ఓకే, సో ఇంటర్నల్ లోపల ఉన్నాం అండ్ ఒక ప్రాపర్ వే లేదు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవడ. ఎట్లంటే మనమే ప్రిపేర్ చేసి మనమే స్టార్ట్ చేసినాం. ఓకే, అండ్ దెర్ ఈస్ నో అంటే అబ్జర్వేషన్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు కదా. ఓకే, దెన్ ఓరల్ క్వశ్చనింగ్కి ఫస్ట్ ఈజీ అడగల, మళ్ళీ తర్వాత టఫ్, మళ్ళీ ఎట్లా దెర్ ఇస్ నో ఫార్మల్ రూల్స్ అండ్ ఆల్. ద ఆన్సర్ షుడ్ బి ఇన్ఫార్మల్ ఇవాల్యుయేషన్. ఓకే, 15th చూద్దాం. ఇవాల్యుయేషన్ కండక్టెడ్ బై అవుట్ సైడ్ ఏజెన్సీ బోర్డ్, బయట వాళ్ళంట. ఓకే, సో బయట వాళ్ళు నా ఆబ్వియస్లీ ఆ బయట వాళ్ళంటే మీ ఎక్స్టర్నల్ ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్నల్ కాదు. బయట వాళ్ళంటే మనకి ఏమి, బయట అంటే మీ ఎక్స్టర్నల్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, వేరేదేం రాదు. ఓకే, దెన్ కంటిన్యూస్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ త్రూ అవుట్ ద ఇయర్ ఇస్ సిసిఈనా సమ్మేటివ్? ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? కంటిన్యూస్ అంట. ఓకే, సో మనకి తెలుసు కంటిన్యూస్ అంటే మనకి సిసిఈలోనే వస్తుంది, కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. సో సిసిఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే కంటిన్యూస్ అసెస్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఫైన్. విచ్ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ప్రాసెస్? వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ విచ్ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లెర్నింగ్ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేసి. సో ఏ టైప్ అది అంటే గుర్తుపెట్టుకోండి, ఫార్మేటివ్. ఓకే, ఎస్, లెర్నింగ్ అంటే మీ ప్రోగ్రెస్ కదా. ఓకే, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్, ఫీడ్బ్యాక్ ఇస్తుంది కదా, నీకు మంచి మార్క్ రాలేదు, నెక్స్ట్ టైం నువ్వు బాగా చదువు, ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయనేసి. సో ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ ప్రోగ్రెస్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ ఈజ్ ప్రమోషనా, సర్టిఫికేషనా, ఫైన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా. ఓకే, సో అంటే డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ దేనికోసం? ప్రమోషన్ కోసమా? లేదు, సర్టిఫికేషన్ కోసం కాదు, సమ్మేటివ్ ఉంది. ఓకే, దెన్ ఏమి? సో ఫైండింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇతనికి ఏం వచ్చు ఏం రాదు అది తెలుసుకునే కోసం మనం డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ పెడతాం. 19th చూద్దాం. సో పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ వర్క్ అండ్ యాక్టివిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ వాట్? విచ్ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్? ఓకే, సో పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ వర్క్ మనకి తెలుసు ఫ్రెండ్స్. మనం ప్రాజెక్ట్ వర్క్ ఏ దాంట్లో ఇస్తాం? ఫార్మేటివ్ అసెస్మెంట్లోనే ఇస్తాం చూడండి ఫ్రెండ్స్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఫార్మేటివ్ అసెస్మెంట్. మన ప్రాజెక్ట్ వర్క్ అవి అంతా వచ్చేసి మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లోనే ఇస్తాం. నెక్స్ట్ వన్, విచ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్? చూడండి, విచ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏమి? సో అంటే ఏమి, లెర్నింగ్ జరుగుతూ ఉంది అండ్ అసెస్మెంట్ మధ్యలో పెట్టినా ఫార్మేటివ్ ఫ్రెండ్స్ ఇది కూడా.
ఓకే, ప్లేస్మెంట్ టర్మినల్ కాదు, ఫార్మేటివ్ అసెస్మెంట్. చూడండి ఫార్మేటివ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఫార్మేటివ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇంతవరకు చూసి ఓకే, ఇక్కడ వరకు మీరు నా ఛానల్ అంటే నా వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.